ఇవాళ మనం మాట్లాడుకోబోయే విషయం ఊపిరితిత్తులు వచ్చే రోగాలు, ఊపిరితిత్తులకు సంబంధించిన రోగాలు ఉన్నప్పుడు ఏ లక్షణాలతో ముందు బయటపడతాయి, ఎప్పుడు మనం ముందు జాగ్రత్తగా ముందే హాస్పిటల్లో చూపించుకోవడం అనేది మంచిది. ఇవన్నీ విషయాల మీద మాట్లాడదాము. సో మొదటిగా జనాలు మామూలుగా దేన్నైతే నిర్లక్ష్యం చేస్తారో, ఎక్కువ రోజులు చూపించుకోకుండా ఉంటారో ఆ లక్షణాల గురించి మాట్లాడుకుందాం. సో ఫస్ట్ స్టార్ట్ అయ్యేది దగ్గు. సో దగ్గు పర్లేదు, మామూలుగానే దగ్గు జలుబు అందరికీ ఉంటాయి అని అనుకుంటారు. కానీ 2 వారాల నుంచి దగ్గున్నప్పుడు ఎక్స్రే చేయించాలి, తెమ్మడి పరీక్ష చేయించాలి, డాక్టర్కి కంపల్సరీ చూపించాలి. ఎందుకంటే ఇది ఇండియా అంతా ఉన్న గైడ్ లైన్స్. ఇది సీరియస్ టీబీ నిమోనియా అంటారు. నిమోనియా అంటే ఊపిరితిత్తుల లోపలికి ఇన్ఫెక్షన్ ఉన్నట్టు. సో ఇన్ఫెక్షన్ బ్యాక్టీరియా వల్ల అవ్వచ్చు, ఫంగల్ వల్ల అవ్వచ్చు, వైరల్ వల్ల అవ్వచ్చు, టీబీ ఇలాంటి స్లో గ్రోయింగ్ బ్యాక్టీరియా వల్ల కూడా అవ్వచ్చు. ఇప్పుడు టీబీ అనేది ఎందుకు ఫోకస్ చేస్తున్నామంటే ఇండియాలో ప్రివిలెన్స్ అంటాం, అంటే నంబర్ ఆఫ్ పేషెంట్స్ టీబీ ఉన్న వాళ్ళు ఎక్కువ. సో ముందు దాని లక్షణాలు ఇలాగే ఉంటాయి, స్లోగా దగ్గులా స్టార్ట్ అవడం, పెద్దగా జ్వరం రాకపోవడం. అదే బ్యాక్టీరియల్ నిమ్ము, వైరల్ నిమ్ము అంటే చాలా హై గ్రేడ్ ఫీవర్స్ వస్తాయి, గంటలు గంటలు, అంటే 101, 102 ఫీవర్స్తో ప్రజెంట్ అయినప్పుడు ఈజీగా మనం హాస్పిటల్కి వెళ్తాము. డయాగ్నోసిస్ అనేది మనం తొందరగా తెలుసుకొని దానికి విడిపడి ఏంటనేది ట్రీట్మెంట్ తీసుకుంటాం. కానీ టీబీ అలాంటిది కాదు. టీబీ స్లోగా పెరుగుతుంది, ఎక్కువ టైం దాటిపోయాకే తెలుస్తుంది. టీబీలో మనం చాలాసార్లు తెమ్మల్లో ఏఎఫ్బి బ్యాసిల్లై పాజిటివ్ వచ్చింది అని వింటాం, లేకపోతే జీన్ ఎక్స్పర్ట్ పాజిటివ్ వచ్చింది అని వింటాం. ఇదేంటంటే టీబీ నిర్ధారణ అయినట్టు. ఇదంతా ఎలా తెలుస్తుందంటే మనకు ముందుగా కాఫ్ రాగానే 2 వీక్స్లో కన్నా ఎక్కువ ఉందనుకోండి, వెంటనే వెళ్ళి చూపించుకోవాలి. ఎక్స్రేలో కొన్ని లక్షణాలు ఉంటాయి, గడ్డలా రావడము, లేకపోతే క్యావిటీ అంటారు, ఆ క్యావిటీ లాగా హోల్ లాగా లంగ్స్లో ఫామ్ అవడము. సో మొదటిగా హోల్ ఫామ్ అయినప్పుడు లంగ్స్లో ఆ భాగం డైరెక్ట్గా మన ట్రేకియా అంటాం, అంటే బయట ఎయిర్వేస్కి కనెక్షన్ ఉన్నట్టు. సో అప్పుడు ఆ టీబీ బ్యాసిల్లే ఒకరి నుంచి ఒకరికి వెళ్ళే ఛాన్స్ కూడా ఉంటుంది. సో అలా ఉన్నప్పుడు కొన్ని సిమ్టమ్స్ వస్తాయి, అంటే దగ్గు, తెమ్మడ, జ్వరము ఇవన్నీ ఉంటాయి, ఆకలి తగ్గడం, బరువు తగ్గడం. అంతేగాని మనకి కొంచెం డిసీజ్ ముదిరినప్పుడు మనం ఇంకా ట్రీట్మెంట్ తీసుకోలేదు, చూపించుకోలేదు, ఆ క్యావిటీ సైజ్ ఒకటి పెరుగుతుంది అనుకోండి, అప్పుడు అది రక్తనాళాల మీద చోర్చుకోవడము, రక్తం కూడా పడ్డము, ఇలాంటివి కూడా స్టార్ట్ అవుతాయి. సో మనం అప్పుడు ఆయాసం అనేది కూడా మొదలవుతుంది, ఎందుకంటే గాలిగొట్టం సైజ్ చాలా చిన్న పైప్ అంత ఉంటుంది. సో దానిలో బ్లడ్ అనేది స్ట్రక్ అయినప్పుడు ఆయాసం ఇమీడియట్గా వెంటనే ఎక్కువగా వస్తుంది. ఎక్కువ ఆయాసం ఉన్నప్పుడు మనం ఎమర్జెన్సీకి వెళ్తాం. సో ముందుగానే ఈ దగ్గుని, ఈ జ్వరాన్ని, ఈ ఆయాసం కొంచెం ఉన్నప్పుడే రికగ్నైజ్ చేసి దాని ట్రీట్మెంట్ తీసుకుంటే దానికి మనం తొందరగా పెరగకుండా రిజాల్వ్ చేయొచ్చు. ఒకటి, ఎక్కువ సీరియస్ కండిషన్లోకి ల్యాండ్ అయ్యే ముందు వేరే వాళ్ళకి వ్యాపించకుండా కూడా దీన్ని ప్రివెన్షన్ కింద కూడా ముందు జాగ్రత్తగా తీసుకోవచ్చు. సో ఈ దగ్గు అనేది అంత ఇగ్నోర్ చేయకూడదు, ఎక్కువ రోజులు వెంటనే చూపించుకునే అవసరం అయితే ఉంది. అది డాక్టర్లు డిసైడ్ చేస్తారు, అది ఇంపార్టెంటా కాదా, దానికి ఎక్స్రే అవసరమా లేదా. ఇప్పుడు పొడి దగ్గు చాలా కారణాల వల్ల ఉంటుంది, సైనసెస్ వల్ల ఉంటుంది, అసిడిటీ వల్ల ఉంటుంది. సో వాటిని కూడా రికగ్నైజ్ చేసి దానికి ట్రీట్మెంట్ తీసుకోవడం, అలర్జీ వల్ల కూడా ఉంటుంది, ఆస్తమా వల్ల కూడా ఉంటుంది. సో దేని వల్ల వచ్చింది ఆస్తమా అనుకోండి, దాన్ని ఎలా ప్రూవ్ చేస్తాము, లంగ్ ఫంక్షన్ టెస్ట్ చేస్తాం, అంటే స్పైరోమెట్రీ అంటాం. దానిలో కూడా మనకి పీల్చి ఊదితే తెలుస్తుంది, అంటే మన లంగ్ ఫంక్షన్ పీల్చి గాలిలో 80% బయటకు ఊదగలగాలి, అది లంగ్ పవర్ కరెక్ట్గా ఉన్నట్టు. అలా కాకుండా 50%, 60%కే పడిపోయింది అంటే అది స్మోకింగ్ వల్ల కానీ, ఎలర్జీ వల్ల కానీ, వాతావరణం మనకు పడకపోవడం, దానివల్ల గాలి గొట్టాలు మూసుకుపోవడం, దాన్ని అయితే మనం ఆస్తమా అని అంటాము. అది చిన్నప్పటి నుంచి ఉన్న కండిషన్ ఉండొచ్చు.
సో ఏది అనేది లంగ్ ఫంక్షన్ ఎక్స్రే, అవసరం ఉంటే సిటీ స్కాన్, తెమ్మడి పరీక్షలు, వీటన్నిటిని బట్టి తెలుస్తుంది. సో సిమ్టమ్స్ అనేవి తొందరగా రికగ్నైజ్ చేసి తొందరగా హాస్పిటల్కి రావడం చాలా ఇంపార్టెంట్.